టార్గెట్ ఏకగ్రీవం పల్లెల్లో గ్రామ పెద్దలు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యం. గ్రామాలకు ఆర్థిక తోడ్పాటుతో పేరుతో కసరత్తు కొనసాగుతున్న బేరసారాలు, స్థానిక పెద్దల ద్వారా లాబింగ్, పోటీ చేస్తే వృధా ఖర్చంటూ బుజ్జగింపులు, సర్పంచ్ పదవికి 15 లక్షల నుంచి 1/2 కోటి వరకు ఆఫరు, చర్చనీయంగా మారిన వేలంపాట 15 లక్షల నుంచి 50 లక్షలకు 1/2 కోటి వరకు జరుగుతున్న నేపథ్యం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఏకగ్రీవం కోసం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో గత బీఆర్ఎస్ హయాంలో కానీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఏకగ్రీవం అయితే 25 లక్షలు ఇస్తా అని చేసినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో 25 లక్షలు ఇస్తా అన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా 25 లక్షలు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఏకగ్రీవంగా అయినటువంటి గ్రామ పంచాయతీలకు 25 లక్షలు ఇవ్వలేనటువంటి గత బీఆర్ఎస్ హయాంలో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది సర్పంచులు అప్పుల పాలైపోయారు. అనేక మంది సర్పంచులు ఊరును వదిలేసి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. ఇప్పటి కూడా వాళ్ళ ఆ సర్పంచులకు బిల్లులు రాక లబోదిబో మొత్తుకుంటూ అప్పుల పాలైపోయి ఊరును వదిలేసి ఎక్కడికన్నా పోయి బతకాలని చూసేటువంటి అనేక మంది సర్పంచులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్లో కూడా అలాంటి పరిస్థితులు రావద్దని ఏదైతే ఆ ఏకగ్రీవం చేసుకున్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ముందస్తుగా గ్రామంలోనే ఫస్ట్ డిపాజిట్ చేసి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఏకగ్రీవం చేసుకునేటువంటి సందర్భంలో ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకునేటువంటి తరుణంలోనే ఆ గ్రామానికి ప్రజాపౌరుడుగా ఉన్నటువంటి ఒక ప్రథమ పౌరుడిగా ఎన్నుకోబడుతున్నటువంటి సర్పంచ్కి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి అక్కడ ఆ సర్పంచి ఉప సర్పంచి వాళ్ళకు కూడా ఆ అకౌంట్ను జమ చేసి ఆ గ్రామ సర్పంచి అకౌంట్లో ఆ గ్రామ పంచాయతీ అకౌంట్కు జమ చేసినట్టయితే ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇలా మాటలు రాజకీయ నాయకులు మాటలు చెప్తారు కానీ ఆ గ్రామంలో అభివృద్ధి మాత్రం ఏమి ఉండదు. కనీసం విధి లైట్లు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పని వాళ్ళకు చాలని వేతనాలతో వాళ్ళ జీవితాన్ని గడుపుకునేటువంటి సందర్భాలున్నాయి. ఒక సందర్భంలో జీతాలు రాక ఒక సందర్భంలో జీతాలు రాలేక వాళ్ళు కుంటి సాకులతోని నడిపించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఇలా 12,600 గ్రామ పంచాయతీలు ఏమైపోయినాయి అంటే ఇలా అప్పుల కూబిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి పేరుతో గ్రామాల అభివృద్ధి పేరుతోని ఇష్టానుసారంగా చేసుకునే నేపథ్యం ఉంది. ఈరోజు ఇలా 25 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇస్తాము, 30 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తాము, ఏకగ్రీవం చేయండి అని చెప్తున్నారు. ఏకగ్రీవం చేస్తే ఎంబటి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు? ఏకగ్రీవం చేస్తే మంత్రులు ఎమ్మెల్యేలు మాటలు మాత్రమే చెప్తారు, డబ్బులు ఎక్కంచెలు ఇస్తారు. ఏకగ్రీవం డబ్బులు ఎవరి అకౌంట్లో జమ అయిపోతాయి. ఆ అభివృద్ధికి ఆ 25 లక్షలు కానీ 20 లక్షలు కానీ 15 లక్షలు కానీ 50 లక్షలు కానీ ఇచ్చేటువంటి అమౌంట్ ఆ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కూడా చెప్పవలసిన బాధ్యత కూడా ఆ గ్రామ సర్పంచి ఆ ఎన్నుకోబడ్డటువంటి మిగతా వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి కులమత భేదాలు లేకుండా అందరూ ఆ గ్రామాన్ని సమిష్టిగా అభివృద్ధి చెందుకోవాల్సిన ఆ సమిష్టిగా అభివృద్ధి పదవులు నడిపించే బాధ్యత కూడా ఆ వ్యక్తులకు ఉంటుంది. ఆ క్రమంలోనే ఇవాళ ఉన్నటువంటి ఏకగ్రీవమే అనేటువంటి నేపథ్యం. ఏకగ్రీవం చేసుకుంటే ఎవరికి లాభం అంటే ఎవరికి లాభం అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే ఏకగ్రీవం అనేటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఏకగ్రీవం చేసి 25 లక్షలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి కూడా 25 లక్షలు ఇవ్వలేదు. మళ్ళీ ఏకగ్రీవం అనేటువంటి మాట ఇలా ఎత్తే నేపథ్యం ఉంది. ఏకగ్రీవం చేసుకుంటే అభివృద్ధి అనేది ఎక్కడుందంటే ఏమాత్రం అభివృద్ధి లేదు. పంచాయతీ ఎన్నికలో భాగంగా గ్రామంలో సర్పంచ్ని ఏకగ్రీవం ఎన్నుకోవడానికి బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక నాయకులు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 బరిలో ఉంటే వారందరికీ ఖర్చు అవుతుందని, కక్షల వివాదాలు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని, సామరస్యపూర్వక వాతావరణం చెడిపోతుందని, ఏకగ్రీవం చేసుకోవడం వలన గ్రామం అభివృద్ధి చెందుతుందని చెబుతూ గ్రామ పెద్దలు రంగంలోకి దిగి ఏకగ్రీవాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ జనాభా రిజర్వేషన్ల గ్రామీణాభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చే వ్యక్తుల తరపున మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. గ్రామ జనాభాను బట్టి వేల ఉంటుందని తెలిసింది. మొత్తంగా రూపాయల లక్షల్లోనే సర్పంచ్ పదవి పలుకుతుందని చెప్తున్నారు. 15 లక్షల నుంచి 1/2 కోటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలోనే ఆయా గ్రామ పంచాయతీలో ప్రధానంగా జరిగేటువంటిది ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవ ఎన్నిక అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలోనే చాలా వరకు అయితే ఏకగ్రీవ సర్పంచ్గా చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఒక సందడి.